అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురుబకోట మండలం చెన్నా మిర్రిమెట్ట వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా డ్రైవర్ మంజునాథ్తో సహా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతులు చరణ్, మేఘర్ష్, శ్రావణిగా గుర్తించారు. ప్రమాద సమయంలో టెంపోలో 14 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రవి, మొత్తం మీద ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని రిటర్న్ ప్రయాణం అంటే ఈ తిరుమల నుంచి బాగేపల్లి అంటే కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి బయలుదేరినటువంటి 3 కుటుంబాలు ఒక్కసారిగా ఒక లారీ ఢీకొనడంతో మృత్యు ఘోష అనేది కనపడిన పరిస్థితి చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కురబలకోట సమీపం, ముఖ్యంగా ఇటు మదనపల్లి, ఇటు కదిరి, ఇటు తిరుపతి హైవే అన్నమాట. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కదిరి ప్రాంతం నుంచి మదనపల్లి వైపు వెళ్తున్నటువంటి ఒక లోడు లారీ వేగంగా వస్తున్నటువంటి ఎదురుగా వస్తున్నటువంటి టెంపో ట్రావెలర్ ని ఢీకొనడమే కాకుండా ఆ లారీ అక్కడ నిలబడకుండా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఏమైందనేది కూడా చూసుకోకుండా వెళ్లిపోవడంతో ఒక్కసారిగా వేగంగా ఢీకొనడంతో టెంపో ట్రావెలర్ లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, అంటే మృతి చెందిన వారిలో ప్రధానంగా చిన్నపిల్లలు ఉన్నారు. చరణ్, మేఘర్ష్, శ్రావణి అంటే ముగ్గురు మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. మరో 2 మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డ పరిస్థితి. ముఖ్యంగా డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పి ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి ఉంది. ముదివేడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రూట్ ప్రాంతాల్లో వెళ్ళినటువంటి లారీ ఎక్కడికి వెళ్ళింది అనే దానిని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే అక్కడ అంత రోడ్డు ప్రమాదం జరిగితే కనీసం ఆ లారీ ఆగకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడే ఉన్నటువంటి స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా 9 మంది తీవ్ర గాయాలవడంతో వాళ్ళలో 6 మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకైతే చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని ఇటు వాళ్ళ సొంత ఊరికి వెళ్తూ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజంతా రక్తసిక్తమైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆ టెంపో ట్రావెలర్ ని వేగంగా ఢీకొనడంతో ఒకవైపు పూర్తి స్థాయిలో నుజ్జు అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ముఖ్యంగా 6 మంది పరిస్థితి ఆందోళనకరణ ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళ కనీసం అంటే పూర్తిగా ఆ వెంటిలేటర్ మీద సహకరించే అవకాశం కూడా లేదని చెప్పేసి ఆసుపత్రుల్లో డాక్టర్లు తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. రవి, థ్యాంక్ యూ సునీల్.